श्रीगुरुभ्यो नमः परमगुरुभ्यो नमः श्रीमदानन्दतीर्थभगवत्पादाचार्यगुरुभ्यो नमः। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितं परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि शतः। परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः परिपूर्णं गुरुंश्चान् गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितं नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते नारायणं नमस्कृत्य गीतातात्पर्यमुच्यते। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। ఇంతవరకు శ్లోకానికి భాష్య వ్యాఖ్యానము చూశాము. అచ్చేద్యోయమదాస్యోయం అక్లేద్యో హృష్యో చ నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అనే శ్లోకం. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అనే శ్లోకానికి శ్రీమదాచార్యులు రాసినటువంటి భాష్య ప్రకారంగా అర్థాన్ని ఇంతవరకు చూశాం. దీని తర్వాత తాత్పర్యం, గీతా తాత్పర్యంలో దీనికి ఏమని అర్థం చెప్పారు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. భాష్యంలో ఈ శ్లోకానికి పరమాత్ముని పరంగా, భగవంతుని పరంగా అర్థం చెప్పారు. భగవంతుడు నిత్యగత, స్థాణు, అచల, సనాతన, ఇవన్నీ భగవంతునికి విశేషణంగా అక్కడ వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు జీవపరంగా కూడా వీటిని వ్యాఖ్యానం చేయొచ్చు అని జీవపరంగా ఇక్కడ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారన్నమాట. అచ్ఛేద్యత్వాదికం, अच्छेद्यत्वादिकम् अच्छेद्यत्वादिकम् జీవస్యాపి సమమిత్యాహ, जीवस्यापि सममित्याह जीवस्यापि सममित्याह అచ్ఛేద్యోయమితి. अच्छेद्योयमिति अच्छेद्योयमिति ఈ అచ్ఛేద్యోయం అని ప్రారంభమయ్యే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు అంటే అచ్ఛేద్యత్వాదికం అంటే ఈ అచ్ఛేద్యత్వము మొదలైన గుణాలు. ఈ శ్లోకంలో ఏం చెప్పారు? అచ్ఛేద్య, అదాహ్య, అక్లేద్య, అశోష్య అనే గుణాలు చెప్పారు. అంటే అచ్ఛేద్య అంటే ఛేదింపబడుటకు యోగ్యుడు కాదు, ఛేదించలేము, అతనిని కాల్చలేము, అతనిని ఎండింపలేము, ఈ విధమైన గుణాలు ఏ ఉన్నాయో ఈ గుణాలన్నీ భగవంతుని పరంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ అచ్ఛేద్యత్వాదికం, ఈ అచ్ఛేద్యత్వము మొదలైన గుణాలన్నీ జీవస్యాపి సమం, జీవునికి కూడా సమానముగా ఉన్నాయి. అంటే అర్థమేమి? జీవుడు కూడా అచ్ఛేద్యుడు, అభేద్యుడు, అక్లేద్యుడు అని అర్థం అన్నమాట. జీవునికి కూడా ఈ గుణాలు ఉన్నాయి. ఇత్యాహ, ఈ విషయాన్ని ఈ అచ్ఛేద్యోయం అనే శ్లోకంలో చెబుతూ ఉన్నారు అని ఇంట్రొడక్షన్ ఉన్నట్టు అనమాట దానికి. తర్వాత శ్లోకంలో ఇంకేం చెప్పారు? నిత్య, సర్వగత, స్థాణు అని చెప్పారు రెండో లైన్లో శ్లోకంలో. అక్కడ భగవంతుని పరంగా వ్యాఖ్యానించేటప్పుడు ఏమన్నారు? నిత్య సర్వగత స్థాణు. నిత్య ఒక పదము, సర్వగత ఇంకొక పదము, స్థాణు ఇంకొక పదము, ఈ విధంగా వ్యాఖ్యానించారు. సర్వగత స్థాణు అనే పదంలో రెండు పదాలు ఉన్నాయి, సర్వగత, స్థాణు. సర్వగత అంటే అన్ని చోట్ల ఉండేవాడు, సర్వత్ర వ్యాప్తుడు అని అర్థం. స్థాణు అంటే నిర్వికారుడు, ఎటువంటి వికారం లేనివాడు అని అర్థం. ఇది భగవంతుని పరంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు జీవుని పరంగా వ్యాఖ్యానించేటప్పుడు ఏం చేస్తున్నానంటే సర్వగత స్థాణు అక్కడ రెండు పదాలుగా వ్యాఖ్యానిస్తే ఇక్కడ ఒకటే పదంగా వ్యాఖ్యానించడం. సర్వగత స్థ అణు అని ఒకటే పదం. ఇక్కడ పదచ్ఛేదం చూడండి జాగ్రత్తగా. సర్వగత స్థాణు అని పద విభాగం భగవంతుని పక్షంలో చెప్పినప్పుడు సర్వగత స్థాణు అని రెండు పదాలుగా విభజన చేశారు. ఇక్కడ జీవపరంగా వ్యాఖ్యానించేటప్పుడు ఏం చేస్తున్నారంటే సర్వగతస్థ, అక్కడ ఒక
పదం ప్రత్యేకంగా అక్కడ కట్ చేస్తున్నారు. సర్వగతస్థ ఒక పదము, అణుహు ఇంకొక పదం. అది చదువు అర్థమైంది కదా. సర్వగతస్థ అణుహు అని అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. నిత్యం సర్వగతే స్థిత నిత్యం సర్వగతే స్థితః. నిత్యం సర్వగతే స్థితః. అణుశ్చ అయమితి అనుశ్చ అయమితి. అనుశ్చ అయమితి. సర్వగతస్థాణుః సర్వగతస్థాణుః. సర్వగతస్థాణుః. సర్వగతో విష్ణుః సర్వగతో విష్ణుః. సర్వగతో విష్ణుః. తదధీనత్వాదికం తత్సత్వం. తదధీనత్వాదికం తత్సత్వం. తదధీనత్వాదికం తత్సత్వం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు? నిత్య సర్వగత ఆ శ్లోకంలో పదాన్ని జాగ్రత్త చూడండి. శ్లోకం పెట్టుకొని నిత్య సర్వగత స్థాణు అంటే ఏమర్థము? జీవుని పరంగా అంటే నిత్యం సర్వగతే స్థిత. నిత్యం నిత్య నిత్య సర్వగతస్థ అణుహు అని పదచ్ఛేదం. నిత్య సర్వగత అంటే ఎల్లప్పుడూ సర్వగతుడైన, ఎల్లప్పుడూ సర్వగతుడైన వాడెవరు? నారాయణుడు, విష్ణువు, పరబ్రహ్మ. నిత్య సర్వగత అంటే ఎల్లప్పుడూ అన్ని చోట్ల వ్యాపించి ఉన్న భగవంతుడు. ఆ నిత్య సర్వగత స్థ అటువంటి భగవంతునిలో స్థ, స్థ అంటే ఉన్నవాడు అని అర్థం. నిత్యం సర్వగతే స్థిత అది పదం యొక్క అర్థం. నిత్య సర్వగతస్థ అంతవరకు కట్ చేస్తే నిత్యము సర్వగతుడైన భగవంతుని యందు స్థ అంటే ఉండువాడు. తర్వాత పదచ్ఛేదము అణుహు అని అవుతుంది. తర్వాత అణుహు అదే చెప్తూ ఉన్నారు. అణుశ్చ అయం ఇది. ఈ జీవుడు ఎటువంటి వాడు అంటే నిత్య సర్వగతస్థ అని ఒక గుణము, అణు అని ఇంకొక గుణం. జీవుని యొక్క గుణములు ఏమిటి? నిత్య సర్వగతస్థ అంటే నిత్యము సర్వగతుడైన పరబ్రహ్మ యందు ఉన్నవాడు అని ఒక అర్థము. అణుహు అణువైన వాడు అని రెండో అర్థం. సో అప్పుడు ఏమవుతుంది? సర్వగత స్థాణు అనే పదం. సర్వగతస్థ అణుహు అంటే సర్వగతో విష్ణు తదధీనత్వాదికం తత్స్థం తత్స్థత్వం. అంటే ఏమి ఇప్పుడు సర్వగత స్థానం అంటే అర్థం ఏమైంది? సర్వగతుడైన భగవంతుని యందు ఉన్నవాడు అని అర్థం వస్తుంది. భగవంతుని యందు ఉన్నవాడు అంటే అర్థం ఏమిటి? అంటే సర్వగతో విష్ణు అంటే సర్వగతుడైన వాడు విష్ణువు. తత్స్థత్వం అందులో ఉండవాడు. భగవంతుని యందు ఉన్నవాడు అంటే అర్థం ఏంటి? తదధీనత్వాదికం తత్స్థత్వం. తత్స్థ అంటే ఆ భగవంతుని యందు ఉండుట అంటే అర్థం ఏమిటి? తదధీనత్వాదికం అని అర్థం. భగవంతుని యందు ఇతడున్నాడు అంటే అర్థం ఏమిటి? భగవంతుని అధీనంలో ఇతడున్నాడు అని అర్థం. సో సర్వగత స్థాణు అంటే అర్థం ఏమిటి? సర్వగతస్థ సర్వగతుడైనటువంటి భగవంతుని యందు ఉన్నవాడు అంటే అతని అధీనంలో ఉన్నవాడు. అణుహు అణురూపంలో ఉన్నవాడు అని అర్థమవుతుంది జీవుని పరంగా అని అర్థం. ఇది అర్థమైంది కదా. అర్థమైంది. తర్వాత అచలహ అని విశేషణం ఇచ్చారు జీవునికి. అచలహ అంటే ఏమిటి అర్థము అంటే తర్వాత చెప్తున్నారు. హేతుతోపి హేతుతోపి. హేతుతోపి. తత్సత్వాత్ న చలతి. తత్సత్వాత్ న చలతి. తత్సత్వాత్ న చలతి. ఇత్యచలః. 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 అచలః అని నా శ్లోకంలో అచలోయం సనాతన అని వచ్చింది. నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన అని వచ్చింది. ఇక్కడ ఎటువంటి వాడు అంటే నిత్య నిత్యుడు, సర్వగతస్థ సర్వగతుడైన పరబ్రహ్మ యందు ఉన్నవాడు అంటే అతని అధీనంలో ఉన్నవాడు, అణుహు అణురూపంలో ఉన్నవాడు. తర్వాత అచలహ అని వచ్చింది. అచలహ అంటే అర్థం ఏమిటి? చలించని వాడు అని అర్థం.
చలించడం అంటే అర్థం ఏమిటి? భగవంతుని పరంగా వేరే అర్థం చెప్పారు. చలించని వాడు ఎవరు అతన్ని ఏమీ చేసుకోలేరు, అతను నిర్వికారుడు, ఆ, అతడు దేనికి లొంగని వాడు, అచలమైన వాడు, నిశ్చలమైన వాడు, నిర్వికారుడు అనే అర్థాన్ని భగవంతునికి చెప్పారు. ఇక్కడ అచల అంటే జీవుడు అచలుడు అంటే అర్థం ఏమిటి అంటే హేతుతోటి తత్ స్థత్వాత్ నచలతి ఇత్యచల. ఇప్పుడు వెనకేం చెప్పారు? సర్వగతస్థ అని ఒక విశేషణాన్ని ఇచ్చారు జీవునికి. అంటే సర్వగతుడైన విష్ణువు యందు ఉన్నవాడు అంటే అతని అధీనమందు ఉన్నవాడు. సరే, ఏదైనా ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో ఒక ప్రబలమైన కారణం వల్ల, ఏదో ఒక హేతువు వల్ల, ఏదో ఒక నిమిత్తం వల్ల అతని యొక్క స్వాతంత్ర్యం నుంచి బయటపడతాడా జీవుడు? తాను స్వతంత్రుడవుతాడా అని సంశయం వస్తే అందుకు చెప్తూ ఉన్నారు హేతుతోపి. హేతు అంటే కారణం. హేతుతోపి అంటే ఏ కారణం వల్లనైనా తత్ స్తత్వాత్ న చలతి. తత్ స్తత్వాత్ అంటే ఆ పరమాత్మని యందు ఉండడము అనే గుణం తత్ స్తత్వం. పరమాత్మని యందు ఉండడం అంటే పరమాత్మని అధీనంలో ఉండడం అనే గుణం ఉంది కదా, ఆ గుణము నుండి న చలతి, చలించడు. అందుకే ఇతడికి అచలహ అని పేరు జీవునికి. అచలహ అని ఎందుకంటారు జీవుణ్ణి అంటే ఈ జీవుడు చలించడు. చలించడు అంటే కదలడు. ఎక్కడి నుంచి కదలడు? భగవంతుని అధీనంలో ఉండడం అనే గుణము నుండి జరగడు. అంటే ఎల్లప్పుడూ అనాద్యనంత కాలంలో కూడా ఈ జీవుడు భగవంతుని అధీనంలోనే ఉండేవాడు అని అర్థం అచలహ అంటే. తర్వాత సనాతన అని మరొక పదం ఇచ్చారు జీవునికి. సనాతన అనే ఒక విశేషణాన్ని ఇచ్చారు. సనాతన అంటే అర్థం ఏంటి? చూడండి, ఒక్కొక్కరు ఎంత సుందరంగా వ్యాఖ్యానం చేస్తారు శివనాచార్యులు. అచలుడు అచలుడు చలించని వాడు. చలించడు అంటే అర్థం ఏంటి? చలనం లేనివాడనా? అర్థమే కాదు. దానికి ఎంత సుందరమైన అర్థం ఇచ్చారు అంటే ఇతడు చలించడు. ఎక్కడి నుంచి చలించడు? వెనకనే చెప్పారు ఏమని? భగవంతుని అధీనంలో ఉన్నవాడు అని. వెంటనే అచలహ అని పదం వచ్చిందంటే ఎవరర్థము? ఆ గుణము నుండి చలించని వాడు అని అర్థం. ఏ గుణము? భగవంతుని యందు ఉండడం, భగవంతుని అధీనంలో ఉండడం అనే గుణం ఉంది కదా జీవునికి. ఆ గుణము నుండి పక్కకు జరగడు. అంటే ఆ గుణాన్ని వదులుకోడు. అంటే అనాద్యనంత కాలంలో జీవుడు భగవంతుని అధీనంగానే ఉంటాడు అని అర్థం అచలహ అంటే. తర్వాత సనాతన అని విశేషణాన్ని ఇచ్చారు జీవునికి. సనాతనం అంటే అర్థం ఏమిటి? దాన్ని చెప్తారు చూడండి. నాదేన శబ్దేన సహవర్తతే నాదేన శబ్దేన సహ వర్తతే. నాదేన శబ్దేన సహ వర్తతే. ఇది సనాదన. ఇతి సనాదన. ఇతి సనాదన. ఏవ సనాతనః. ఏవ సనాతనః. ఏవ సనాతనః. ఇక్కడ సనాతనః అనే పదం వచ్చింది. సనాతన అంటే అర్థం ఏమిటి అని అంటే ఇది సనాదన అనే పదం. ఈ సనాదన అనే పదమే సనాతనంగా మారింది అని అంటారు శ్రీమదాచార్యులు. సనాదన. సనాదన అంటే అర్థం ఏమిటి అంటే సనాదన. నాదం అంటే నాదం అంటే శబ్దము అని అర్థం. సనాదన అంటే శబ్దముతో కూడినవాడు అని అర్థం. శబ్దముతో కూడి ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే నాదం అంటే శబ్దం. శబ్దం అంటే అర్థం ఏమిటి? అనాద్యనంత అపౌరుషేయమైన శబ్దం అంటే వేదము అని అర్థం. శబ్దము అంటే వేదము. ఆ వేదముతో కూడి ఉన్నవాడు అని అర్థం. వేదముతో కూడి ఉండడం అంటే అర్థం ఏంటి అంటే వేదములో ఏ విధి నిషేధాలు చెప్పారో ఇది చేయాలి, ఇది చేయకూడదు. వేదంలో చెప్పబడింది ఏంటి? భగవంతుని ప్రీతి కొరకు మనం ఆచరించవలసిన విధి నిషేధాల గురించి చెప్పబడింది వేదంలో. అంటే ఈ జీవుడు ఆ వేదంలో చెప్పబడినటువంటి విధి నిషేధాలు ఎన్నో, విధి అంటే ఇది చేయాలి, నిషేధము అంటే ఇది చేయకూడదు. అహరహ సంధ్యాముపాసీత అని వేదం చెబుతుంది. పొద్దున సాయంత్రము సంధ్యావందనం చేయాలి అని. ఇటువంటి విధి విధి ఇవన్నీ విధి రూపాలు. అంటే ఇది చేయండి 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 అని చెప్పేవి ఎన్నో ఉన్నాయి. ఇవి చేయొద్దండి ఇవి చేయొద్దండి అని నిషేధ రూపాల్లో ఎన్నో ఉన్నాయి. నా పలాండం భక్షేత, వెల్లుల్లి ఉల్లిపాయలు మొదలైనటువంటి తినొద్దండి. ఇటువంటి నిషేధ రకాలైనటువంటి ఎన్నో వాక్యాలు వేదంలో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకొరకు?
భగవంతుని యొక్క ప్రీతిని సంపాదించడం కొరకు. సో ఈ జీవుడు ఎటువంటి వాడు అంటే వేదములో చెప్పబడినటువంటి ఆచారములను, వేదము యొక్క ఆజ్ఞను తాను అనుసరించి విధిబద్ధుడై, వేదము చెప్పినటువంటి విధిబద్ధుడై ఉన్నప్పుడు మాత్రమే ఇతడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. ఏ విధంగా ఏ దేశంలో మనం ఉంటే ఆ దేశపు రాజ్యాంగాన్ని మనం ఎలా గౌరవిస్తామో, అలాగే మనకు రాజ్యాంగం ఏమిటి? భగవంతుడిచ్చిన రాజ్యాంగం వేదములు. వేదములు, శాస్త్రములు, ధర్మశాస్త్రాలు ఇవన్నీ రాజ్యాంగం ఉన్నట్టు. కనుక వాటిని పాటించినప్పుడే భగవద్ అనుగ్రహం కలుగుతుంది. కనుక ఈ జీవుడు ఎటువంటి వాడు? ఏ దేశంలో ఉంటే ఆ పౌరుడు ఆ రాజ్యాంగానికి బద్ధుడుగా ఉండాలి కదా. అలాగే ఈ మనుష్య జన్మ వచ్చినందుకు మనకున్న రాజ్యాంగం ఏమిటి? వేదము. ఆ వేదమునకు ఇతడు బద్ధుడు. ఎలా రాజ్యాంగానికి మనం బద్ధులమో అలా మనమందరము వేదము యొక్క ఆ అపౌరుషేయమైన వేదానికి బద్ధులం అనే అర్థాన్ని ఇది తెలియజేస్తుంది. సనాదనం అంటే వేదముతో కూడినవాడు, అంటే వేదము యొక్క విధి నిషేధాలకు బద్ధుడైనటువంటి వాడు. కనుక ఇతన్ని సనాదన అని పిలుస్తారు. కొన్ని ఎంత సుందరమైన అర్థం చెబుతారు. అదే భగవంతుని పక్షంలో సనాతన, అత్యంత సనాతనుడు, ప్రాచీనుడు, అనాది కాలం నుండి ఉన్నవాడు అనే అర్థం భగవంతునికైతే, ఇది సనాతన అనే శబ్దము సనాతనగా మారింది. సనాతన అంటే వేదము యొక్క ఆ విధి నిషేధాలకు బద్ధుడై ఉన్నవాడు. అదే చెప్తారు ఇక్కడ. నాదేన అంటే శబ్దేన, శబ్దముతో, సహ వర్తతే దానితో కలిసి ఉండేవాడు, ఇది సనాతన అని అయింది. అదే సనాతన అయింది. సనాతన ఏవ సనాతన, సనాతనమే సనాతనముగా మారింది. కనుక సనాతన శబ్దానికి ఏమని అర్థము? విధిబద్ధుడు, వేదములో చెప్పబడిన దాన్ని అనుసరించేటటువంటి వాడు. చూడండి ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి. నిత్య సర్వగత స్థాణు అచలోయం సనాతన అని జీవుని గురించి చెబితే దానికి అర్థమేమైంది? నిత్య సర్వగత స్థాణు, నిత్య సర్వగత స్థ అంటే నిత్యముగా సర్వగతుడైన సర్వవ్యాప్తుడైన భగవంతుని యొక్క అధీనంలో ఉన్నవాడు అని ఒక అర్థం. అణుహు అణురూపంలో ఉన్నవాడు అనే ఒక అర్థం. ఎందుకు ఇంతకుముందు చెప్పుకున్నాం మనము, ఏదైనా శరీరం ఏదో 6 అడుగులు 7 అడుగుల శరీరం ఉంటే లోపల ఉండే జీవుడు అంత పెద్దగా ఉండడు. ఎప్పుడు జీవుడు అణుస్వరూపుడే. అణుస్వరూపుడు అత్యంత సూక్ష్మమైన, కంటికి కనిపించిన అత్యంత సూక్ష్మ రూపంలో ఉంటుంది జీవస్వరూపం. అది బ్రహ్మదేవుని నుంచి వనరు చేసుకుని సమస్త జీవులకు కామనది. జీవుడి యొక్క స్వరూపం అణుస్వరూపమే, పరమాణు స్వరూపం అది. కనుక అణు స్వరూపుడు కనుక అతనికి అణుహు అని పేరు. జీవునికి అణుస్వరూపం గలవాడు అని అర్థం. సో నిత్య సర్వగతస్థ, అణుహు, అచల, సనాతన అని జీవుడి యొక్క విశేషణాలు. సర్వగతుడైన భగవంతుని అధీనుడు, అణురూపమైన వాడు, తర్వాత ఈ గుణాన్ని అంటే భగవద్ అధీనంలో ఉండడం అనే గుణాన్ని వదులుకోనివాడు, అందుకే అతనికి అచల అని పేరు. తర్వాత సనాతన, వేదము యొక్క విధిబద్ధుడై ఉన్నవాడు అని జీవుడి గురించి ఇక్కడ చెబుతోంది. ఇది శ్రీమదాచార్యుల యొక్క మాటలు ఇవన్నీ, శ్రీమదాచార్యులు చెప్పిన పలుకులు. కనుక దానికి వెంటనే శ్రీమదాచార్యులు ఏం చేస్తారు? దానికి ప్రమాణాన్ని ఇచ్చేస్తారు. ఇది నేను చెప్పింది కాదయ్యా, ప్రమాణంలోనే ఉంది అని వెంటనే ప్రమాణ వాక్యాన్ని ఇచ్చేస్తారు. చూడండి, నిత్యం సర్వగతే విష్ణు, నిత్యం సర్వగతే విష్ణో, నిత్యం సర్వగతే విష్ణో, సర్వగతే విష్ణు, సర్వగతే విష్ణో, సర్వగతే విష్ణో, అణుర్జీవో వ్యవస్థిత, అనుర్జీవో వ్యవస్థితః, అనుర్జీవో వ్యవస్థితః. ఇక్కడ సంధి చేసి ఇచ్చారు పదము. విష్ణావణుర్జీవ అని ఉంది. అక్కడ పదచ్ఛేదం చేస్తే విష్ణౌ అణు జీవ అని పదచ్ఛేదం. అయవాయవ సంధి. విష్ణౌ అణు విష్ణావణు అని అవుతుంది. విష్ణావణుజీవో వ్యవస్థిత అని పదము. దాన్ని విడదీసుకుంటే విష్ణువు అణు జీవ వ్యవస్థిత అని పదచ్ఛేదం. తర్వాత నచాస్య తదధీనత్వం, न चास्य तदधीनत्वं, न चास्य तदधीनत्वं, हेतुतोऽपि विचाल्यते, हेतुतोऽपि विचाल्यते, हेतुतोऽपि विचाल्यते, निषेध विधिपात्रत्वात्,
निषेधविधिपात्रत्वात् निषेधविधिपात्रत्वात् सनातन इति स्मृतः। सनातन इति श्रुतः सनातन इति श्रुतः इति महाविष्णुपुराणे इति महाविष्णुपुराणे इति महाविष्णुपुराणे మహావిష్ణు పురాణము యొక్క వచనాన్ని ఉదహరించి తమ మాటకు సమర్థనగా ఇక్కడ ప్రమాణాన్ని ఇస్తూ ఉన్నారనమాట. ఏం చెప్పారు అక్కడ? నిత్యం సర్వగతే విష్ణువు అణు జీవ వ్యవస్థిత. ఏం చెప్తున్నారు? నిత్యం ఎల్లప్పుడూ సర్వగతే సర్వగతుడైన అంటే సర్వత్ర వ్యాప్తుడైన విష్ణువు విష్ణువు యందు సప్తమి విభక్తి అది. విష్ణువు విష్ణువు యందు అణు అణురూపములో ఉండేటటువంటి జీవ జీవుడు వ్యవస్థిత ఉన్నాడు. చూడండి ఆ టూ ట్రాన్స్లేషన్ దానికి అర్థం ఇది. ఈ గీతలో చెప్పిన దానికి అర్థమే ఇక్కడ వివరింపబడుతోంది అనమాట. ఎల్లప్పుడూ సర్వగతుడైన విష్ణువు యందు అణురూపమైన ఈ జీవుడు వ్యవస్థితుడై ఉన్నాడు అంటే అతని అధీనంలో ఉన్నాడు అని అర్థం. మరొక మాట ఏం చెప్తున్నారు? నచ అస్య తదధీనత్వం హేతుతః అపి విచాల్యతే. చూడండి, తదధీనత్వం అంటే ఆ విష్ణువు యొక్క అధీనములో ఉండడం అనే గుణం ఉన్నది కదా, తదధీనత్వం. విష్ణు అధీనత్వం అనే గుణము హేతుతోపి హేతుతః అపి అంటే ఏ హేతువు వల్ల కూడా ఏ కారణం వల్ల కూడా నచ అస్య విచాల్యతే. అస్య అంటే ఈ జీవునికి నచ విచాల్యతే. విచాల్యతే అంటే కదులుతుంది, న విచాల్యతే అంటే కదలదు. ఎప్పటికీ ఆ గుణము అది అస్తవ్యస్తం కాదు, ముందు వెనుకలు కాదు అని అర్థం. ఈ భగవద్ అధీనత్వము అనే గుణము ఈ జీవునికి ఎల్లప్పుడూ చలించకుండా ఉంటుంది అని అర్థం. దాన్నే గీతలో అచలహ అని జీవుడికి విశేషణాన్ని ఇచ్చారనమాట. ఇది అచలహ అనే దానికి సరిపోయింది. తర్వాత సనాతన అనే దానికి కూడా చెబుతూ ఉన్నారు. నిషేధ విధి పాత్రత్వాత్ సనాతన ఇది స్మృత. సనాతన అని స్మృత అంటే చెప్పబడ్డాడు. ఈ జీవుడు సనాతన అని చెప్పబడ్డాడు. ఎందుకు? నిషేధ విధి పాత్రత్వాత్ అంటే నిషేధము విధి, వేదములో నిషేధాలు చెప్పబడ్డాయి, విధి విధానాలు చెప్పబడ్డాయి. విధి అంటే చేయి, ఈ పని చేయండి ఆ పని చేయండి అని చెప్పడం. నిషేధం అంటే ఇది చేయొద్దండి అది చేయొద్దండి అని నిషేధించడం. ఈ రకమైన నిషేధ వాక్యములకు విధి వాక్యములకు పాత్రత్వాత్ ఈ జీవుడు పాత్రుడై ఉన్నాడు కదా. భగవంతునికి లేదు కదా, భగవంతునికి ఎటువంటి విధి నిషేధాలు లేవు. ఉండే విధి నిషేధాలన్నీ ఎవరికి? జీవునికి మాత్రమే. కనుక ఈ జీవుడు ఎటువంటి వాడు? సనాతనుడు, సనాదనుడు. అంటే ఆ వేదము యొక్క విధి నిషేధాలకు ఇతడు పాత్రుడై ఉన్నాడు, బద్ధుడై ఉన్నాడు. కనుక ఇతనికి సనాతన అని పేరు అని మహావిష్ణు పురాణమే చెబుతోంది అని తమ మాటలకు సమర్థనగా శ్రీమదాచార్యులు ప్రమాణాన్ని ఇచ్చారనమాట. ఎందుకు ఈ విధంగా చెప్పాలి? ఈ జీవుని పరంగా ఎందుకు వ్యాఖ్యానించాలి అని అంటే అందుకు శ్రీమదాచార్యులు ముందు వాక్యం చెబుతారు చూడండి. అచ్ఛేద్యోయం ఇత్యాది अच्छेद्योऽयमित्यादि अच्छेद्योऽयमित्यादि పునరుక్తిశ్చ అన్యథా. पुनरुक्तिश्च अन्यथा पुनरुक्तिश्च अन्यथा అన్యథా అంటే ఈ విధంగా వ్యాఖ్యానం చేయకపోతే, ఇది ఈ సర్వగతస్థ అణు అచల సనాతన అనే పదాలు జీవుని పరంగా వ్యాఖ్యానం చేయకపోతే ఏమవుతుంది అంటే అచ్ఛేద్యోయం ఇత్యాది పునరుక్తిశ్చ. అచ్ఛేద్యోయం మదాఖ్యోయం అని చెబితే ఇంతకు ముందే చెప్పారు ఇది భగవంతుని పరంగా మాత్రమే వ్యాఖ్యానిస్తే ఈ శ్లోకాన్ని ఏమవుతుంది? ఇంతకు ముందే ఇతడు ఈ భగవంతుడు ఛేదనకు యోగ్య కాదు, ఏ శస్త్రాలు ఇతన్ని ఏమీ చేయలేవు అని వెనకనే వచ్చింది. ఇంతకు ముందే ఈ మాటలు చెప్పారు భగవంతుడి గురించి. మళ్ళీ చెబితే ఏమవుతుంది? పునరుక్తి అవుతుంది. కనుక ఇది భగవంతుని పరంగా అని చెప్పకుండా జీవుని పరంగా అని
వ్యాఖ్యానిస్తే అప్పుడు పునరుక్తి దోషం రాదు. లేకపోతే అన్యథ అంటే జీవుని పరంగా వ్యాఖ్యానించకుండా భగవంతుని పరంగానే దీన్ని కూడా వ్యాఖ్యానిస్తే అచ్ఛేద్యోయమిత్యాది పునరుక్తి. ఇవన్నీ పునరుక్తి అయిపోతుంది కనుక ఈ విధంగా వ్యాఖ్యానించాలి అనే మాటను ఇక్కడ చెబుతూ ఉన్నారు. అర్థమైంది కదా? అర్థమైంది. దీన్నే మరొక మాటలో చెబుతున్నారు ముందు. యస్మిన్ అయం స్థితః యస్మిన్ అయం స్థితః యస్మిన్ అయం స్థితః సహ అవ్యక్తాచింత్యాది రూపః. సహ అవ్యక్తాచింత్యాదిరూపః సహ అవ్యక్తాచింత్యాదిరూపః ఏవం జ్ఞాతః పరమేశ్వరః ఏవం జ్ఞాతః పరమేశ్వరः ఏవం జ్ఞాతః పరమేశ్వరः సర్వదుఃఖనాశం కరోతీతి సర్వదుఃఖనాశం కరోతీతి సర్వదుఃఖనాశం కరోతీతి నానుశోచితుమర్హసి. నానుశోచితుమర్హసి నానుశోచితుమర్హసి తేషామహం సముద్ధర్తా ఇత్యాదేః. తేషామహం సముద్ధర్తా ఇత్యాదేః తేషామహం సముద్ధర్తా ఇత్యాదేః. వెనక ఏం వ్యాఖ్యానం చేశారు? సర్వగత స్థాణు అని చెప్పి సర్వగతుడైన విష్ణువు యందు ఉన్నవాడు అని చెప్పారు. అతని అధీనంలో ఉన్నవాడు అని. ఈ విధంగా తెలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనము అంటే చెప్తున్నారు. యస్మిన్ అయం స్థితః. యస్మిన్ అంటే ఎవరి యందైతే, ఏ పరమాత్ముని యందైతే, అయం స్థితః, అయం అంటే ఇతడు అంటే జీవుడు, స్థితః ఉన్నాడో, ఏ పరమాత్ముని యందు ఈ జీవుడు ఉన్నాడో, సహా అతడు, ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే అవ్యక్త అచింత్యాది రూపః. ఆ భగవంతుడు ఎటువంటి వాడు? అవ్యక్త అచింత్యాది రూపః. అతడు అవ్యక్తుడు, వ్యక్తుడయ్యేవాడు కాదు అందరికీ. అచింత్యమైనటువంటి వాడు, ఎవరి చింతనకు, ఎవరి ఆలోచనకు, ఎవరి బుద్ధికి కూడా తోచనటువంటి వాడు, అచింత్యమైన స్వరూపం గలవాడు, అవ్యక్తమైన రూపం గలవాడు, అచింత్యమైన రూపం గలవాడు అని అర్థం. ఎవరి యందు ఈ జీవుడు ఉన్నాడో, ఏ భగవంతుని యందు ఇతడు ఉన్నాడో, ఆ భగవంతుడు ఎటువంటి వాడు అంటే అవ్యక్తమైన అచింత్యాది స్వరూపం కలవాడు. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఏవం జ్ఞాతః పరమేశ్వరః, ఏవం ఈ రీతిగా జ్ఞాతః అంటే తెలియబడిన, పరమేశ్వరః పరమేశ్వరుడు, ఈ విధంగా తెలియబడిన పరమేశ్వరుడు ఏం చేస్తాడు? సర్వ దుఃఖ నాశం కరోతి, సమస్త దుఃఖములను నాశము చేస్తాడు. ఈ విధంగా తెలియబడిన భగవంతుడు సమస్త దుఃఖములను నాశనం చేస్తాడు అంటే అర్థం ఏంటి? ఈ విధంగా తెలియబడిన వాడు అంటే అర్థం మనం అతనిని ఈ విధంగా తెలుసుకుంటే అని అర్థం. ఇది ప్యాసివ్ వాయిస్, ఇది కర్మణి ప్రయోగము. సో ఈ విధంగా తెలియబడితే అంటే అర్థమేమి? మనం అతనిని ఈ విధంగా తెలుసుకుంటే అని అర్థం. ఎవరైతే ఈ విధంగా భగవంతుని తెలుసుకుంటారో, ఏ విధంగా? జీవుడు ఎల్లప్పుడూ సర్వగతుడైన భగవంతుని యొక్క అధీనంలో ఉంటాడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు సమస్త దుఃఖనాశం కలుగుతుంది. చూడండి, భగవంతుని ఈ విధంగా చింతిస్తే మనం సర్వదా అతని అధీనలము అని చింతిస్తే అతడు సమస్త దుఃఖములను పరిహరిస్తాడు. కనుక సర్వదుఃఖనాశం కరోతి ఇది ఈ కారణం వల్ల నాను శోచితుమర్హసి. మొట్టమొదటి వచ్చింది, కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, అయ్యా నాను శోచితుమర్హసి, నీవు ఇటువంటి వారి గురించి శోకింపవద్దు, దుఃఖింపవద్దు అని చెప్పాడు. దానికి కారణమని ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. అయ్యా నీవు జీవునివి అర్జున, నీవు జీవునివి, నీవు ఎల్లప్పుడూ నా అధీనంలోనే ఉంటావు. ఈ విధంగా తెలుసుకుంటే నీవు స్వతంత్రుడు కావు అని తెలుసుకుంటే, నేనే స్వతంత్రుడిని అని తెలుసుకుంటే అప్పుడు సర్వదుఃఖ నాశం కలుగుతుంది. నువ్వేమనుకుంటున్నావు? నేనే చంపుతున్నాను, నాకు పాపం వస్తుంది అని భ్రమలో నువ్వు ఉన్నావు. నువ్వు స్వతంత్రుడివి కావయ్యా, నీవు అస్వతంత్రునివి. కేవలము భగవంతుని యొక్క స్వతంత్ర తత్వాన్ని తెలుసుకొని నీవు యుద్ధం చేయి అని కృష్ణుడు ఉపదేశిస్తూ
ఈ విధంగా తెలియడం వల్ల ఏమవుతుంది? సమస్త దుఃఖ నాశనం కలుగుతుంది కనుక నాను శోచితు అర్హసి, శోకింప తగదు, నీవు శోకింపవద్దు, ఈ విషయం గురించి నీవు దుఃఖపడవద్దు అని చెబుతున్నారు. ఎందుకు అంటే ముందు తానే చెప్పాడు కృష్ణుడు ఏమని, తేషామహం సముద్ధర్త దుఃఖ సంసార సాగర, అతని ఇంతకుముందు వచ్చింది. ఎవరైతే ఈ విధంగా స్మరిస్తావో తేషాం అహం అహం సముద్ధర్త, వారిని నేను ఉద్ధరించేవాడిని, వాళ్ళను నేను ఉద్ధరిస్తాను. తేషాం అంటే వారికి, అహం నేను, సముద్ధర్త ఉద్ధరించేవాడిని, ఇత్యాది ఇవే మొదలైన వాక్యాలను కృష్ణుడు ఇంతకుముందు చెప్పాడు గనక దీనికి ఈ విధంగా అర్థం చేయడము అత్యంత సమంజసము అనే విషయాన్ని శివదాచార్యులు చెబుతూ ఉన్నారనమాట. కృష్ణుడే చెప్పాడు, నేను ఎవరైతే ఈ విధంగా ఏ జీవుడు భగవద్ అధీనుడు అని తెలుసుకుంటాడో అతనికి నేను సమస్త దుఃఖాలను నాశనం చేస్తాను, వారిని నేను ఉద్ధరిస్తాను అని భగవంతుడే చెప్పినందున దీనికి ఈ విధంగా అర్థం చేయాలి అనే విషయాన్ని శివదాచార్యులు సమర్థిస్తూ ఉన్నారనమాట. అర్థమైంది కదా? అర్థం. దీంట్లో ఏమైనా సంశయం ఉంటే అడగచ్చు. సరే సరే, రేపు